వస్తే చెప్పండి ఒకసారి. నౌ ఇప్పుడు ఏం చూసామండి? క్లస్టర్స్ చూసాం కదా. క్లస్టర్స్ చూసాం. సో ఈ క్లస్టర్స్ లో ఏమేమి చూసాం? ఫస్ట్ వాట్ ఈస్ క్లస్టర్స్ అని చూసాం, లైబ్రరీ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, నా ఏం ఎగ్జాంపుల్ చూసాం? లైబ్రరీ ఎగ్జాంపుల్. అలానే మనకి డేటాబేస్ లో కూడా డేటాని ఫెచ్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఏం యూజ్ చేస్తాం? కొన్ని రా డేటా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ రా డేటా ఉంటుంది కదా. రా డేటా మీద ఏం చేస్తామంటే కొన్ని అల్గోరిథం టెక్నిక్స్ యూజ్ చేస్తాం. క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం క్లస్టర్ చేయడానికి. ఏం అల్గోరిథం టెక్నిక్స్ యూజ్ చేస్తామంటే క్లస్టరింగ్ అల్గోరిథం టెక్నిక్స్ లైక్ అగ్లోమరేటివ్ డివిజివ్ అండ్ కే మీన్స్, ఇలాంటివి చాలా టెక్నిక్స్ యూజ్ చేసి లాస్ట్ కి ఏం చేస్తామంటే క్లస్టర్ చేస్తాం. దేనికి క్లస్టర్ చేస్తాము? ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేసుకోవడానికి క్లస్టరింగ్ టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. గ్రూప్ చేస్తాం. గ్రూప్ చేసినప్పుడు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్స్ చూసారు కదా మీరు, డిఫరెంట్ రిప్రజెంటేషన్స్. సో డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా క్లస్టర్ చేయొచ్చు? సపోజ్ ఈ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ లో క్లస్టరింగ్స్ అనేవి ఇలా చేయొచ్చు. అలా కాకుండా మనం క్లస్టరింగ్స్ అనేవి ఎలా చేస్తున్నాం? గ్రాఫ్స్ గా కూడా చేస్తున్నాం కదా క్లస్టరింగ్స్. సో ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా కాకుండా క్లస్టరింగ్ అనేది ఇలా కూడా చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని, ఇప్పుడు డాట్స్ 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 ఉంటాయి కదండి, ఆ సిమిలర్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే మెర్జ్ చేస్తాం. సో అలా కూడా మనం క్లస్టరింగ్స్ చేయొచ్చు. అండ్ న్యూరల్స్, ఇలా కూడా మనం క్లస్టరింగ్స్ అనేవి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. లైక్ డాట్స్ డాట్స్ డాట్స్, లైక్ ప్లస్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ మైనస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట క్లస్టరింగ్స్ లో. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్లస్టరింగ్. అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాము? వాట్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లస్టరింగ్? సో ఫస్ట్ వాట్ ఈస్ క్లస్టరింగ్, అండ్ నెక్స్ట్ example, and next what are the stages of clustering? What are the stages of clustering? Next raw data clustering algorithms, different representations ఏంటి, లైక్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అవి లేటర్ ఆన్ వస్తాయి కదా మనకి. గ్రాఫ్స్ లో రిప్రజెంట్ చేస్తాము, అండ్ దెన్ హైరార్కికల్ లో రిప్రజెంట్ చేస్తాము, అండ్ డాట్స్ తో రిప్రజెంట్ చేస్తాము, అవన్నీ నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్లస్టరింగ్. సో అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ మనం వీటిని యూజ్ చేస్తాము, క్లస్టరింగ్ టెక్నిక్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే మార్కెట్ అనాలిసిస్. సో మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం క్లస్టరింగ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఏది ఎంత తీసుకుంటుంది, ఏది అంటే ఏ ఇన్కమ్ ఏ ఇయర్ ఎంత ఎక్కువ వచ్చింది, ఈ ఇయర్ ఎంత వచ్చింది, వేరే వాళ్ళకి ఎంత వస్తున్నాయి ఏంటి, ఇలా అంతా గ్రూప్ ఆఫ్ మ్యాచ్డ్ రికార్డ్స్ తీసుకొని క్లస్టరింగ్ టెక్నిక్స్ అనేవి అక్కడ వాడతాము. గ్రూప్ చేయడానికి, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్రూప్ చేయడానికి మార్కెట్ అనాలిసిస్ లో వాడతాము. అండ్ వెబ్ లో వాడతాము, సో www.coms లో వాడతాం. ఎందుకని వాడతాము అని అంటే, సపోజ్ గూగుల్లోకి వెళ్ళామండి, గూగుల్లోకి వెళ్ళినప్పుడు మనం సి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అంటే C++ గురించి వస్తుందా? కాదు కదా, సి గురించే వస్తుంది. సో www అంటే వాడు ఏం చేస్తాడు, కొన్ని మెర్జింగ్ టెక్నిక్స్ వాడి సి రిలేటెడ్ వరకు ఒక దగ్గర పెడతాడు, C++ వరకు ఒక దగ్గర పెడతాడు. మనం ఎప్పుడైతే సి అని పెట్టి సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తున్నామో ఆ గ్రూప్ అనేది ఒకసారి ఒక దగ్గర గ్రూప్ చేశాడు అని అంటే సెర్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాయిస్ అయితే, నా వాయిస్ బ్రేక్స్ ఏం లేవు కండి? నో మ్యామ్. ఓకే, మార్కెట్ అనాలిసిస్ లో యూజ్ చేస్తారు అండ్ వెబ్ లో యూజ్ చేస్తారు. అలాగానే ప్యాటర్న్ రికగ్నిషన్, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడానికి కూడా ఇప్పుడు మన ఇమేజ్ లో ప్లస్ 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 సింబల్స్ ఉన్నాయి, వాటన్నిటిలో గ్రూప్స్, మైనస్ సింబల్స్ అన్నిటిలో గ్రూప్, ఇంకొక దాన్ని ఇంకో గ్రూప్ చేస్తే ప్యాటర్న్స్ రికగ్నిషన్ చేయడానికి కూడా మనం ఈ
క్లస్టరింగ్ అనేది వాడతాం అన్నమాట ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడానికి. ప్యాటర్న్ రికగ్నిషన్ కి వాడతాము. అండ్ దెన్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజెస్ ని ప్రాసెస్ చేయడానికి కూడా వాడతాము. ఇమేజ్ ప్రాసెసింగ్ కి వాడతాము. ఇంకా ఇలా డిఫరెంట్ గా డేటా మైనింగ్, మెయిన్ ఏంటంటే డేటాని మైన్ చేయడానికి కూడా మనం ఈ క్లస్టరింగ్ టెక్నిక్స్ అని వాడతాం. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ క్లస్టరింగ్, స్టేజెస్ ఆఫ్ క్లస్టరింగ్, డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్లస్టరింగ్. ఎక్కడెక్కడ వాడతాము? మార్కెట్ అనాలిసిస్ లో, వెబ్ లో, ప్యాటర్న్ రికగ్నిషన్ లో, ఇమేజ్ ప్రాసెస్ లో, అండ్ దెన్ డేటా మైనింగ్ లో, వీటన్నిటిలో మనం క్లస్టరింగ్స్ అనేవి వాడతాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఎగ్జాంపుల్స్ మనందరికి తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్. సెర్చ్ ఇంజిన్ లో మనం ఈజీగా సెర్చ్ చేస్తాం కదండి డేటా. సో బ్రౌజర్ లోకి వెళ్తాము. బ్రౌజర్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం సపోజ్ ఇప్పుడు DWDM క్లాసెస్, DWDM టాపిక్ గురించి కొట్టాను. అదేమవుతుంది, మ్యాచ్డ్ గా ఆల్రెడీ గ్రూప్ చేసుకుంటది క్లస్టరింగ్ టెక్నిక్స్ వాడేది, అది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో సెర్చ్ ఇంజిన్స్ లో మెయిన్ గా వాడతాము. అండ్ దెన్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్. సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి లింక్డ్ఇన్స్, ఫేస్బుక్స్, వాట్సాప్స్ ఇలా చాలా ఉన్నాయి కదండి. సో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా మనకి. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి కొంతమంది ఫ్యాన్స్, వాళ్ళకి కొంతమంది ఫ్యాన్స్, ఇలా గ్రూప్స్ ఉంటాయి కదా. సో వాటి ఇన్ఫర్మేషన్స్ కి వాటి కోసం కూడా సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ చేయడానికి కూడా మనం వాడతాం. మార్కెటింగ్స్ లో ఎలా వాడతాము అనేది చూస్తున్నాం కదా. సో ఎక్కడ వాడతాము, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూసాము. సో నెక్స్ట్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి యూజ్ చేయడం వల్ల, క్లస్టరింగ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? సో ఏమేమి అడ్వాంటేజెస్ అంటే స్కేలబిలిటీ. సో స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే, లైక్ మనకి లార్జర్ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం ఫాస్ట్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే స్కేలబిలిటీ అంటాం. ఓకేనా? లార్జర్ డేటాబేస్ లోంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకుంటాం. సో అదొక అడ్వాంటేజ్. లార్జర్ డేటాబేస్ లోంచి రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే, లైక్ మనకి ఎలా అంటే, లైక్ న్యూమరిక్ కేటగిరీస్. ఈ సెర్చ్ క్లస్టర్స్ అనేవి నాట్ ఓన్లీ ద టెక్స్ట్ మీదే కాదండి, అంటే మ్యాచ్డ్ రికార్డ్స్ మనం చెప్పుకున్నాం కదా, మ్యాచ్డ్ ప్యాటర్న్స్ మీద ఉంటుంది, అలాగే మ్యాచ్డ్ న్యూమరిక్స్ మీద ఉంటుంది. నెంబర్స్ ని కూడా మనం గ్రూప్ చేయొచ్చు. రిలేటెడ్ నెంబర్స్ ని, రిలేటెడ్ న్యూమరిక్స్ ని, రిలేటెడ్ సింబల్స్ ని, వేటినైనా మనం క్లస్టర్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే న్యూమరిక్ అండ్ కేటగోరికల్. కేటగిరీస్ అంటే తెలుసు కదా మనకి, బీటెక్, డిగ్రీ, డిఫరెంట్ కేటగిరీస్. సో వాటి మీద మనం క్లస్టర్స్ చేయొచ్చు, న్యూమరిక్ మీద చేయొచ్చు. అసలు న్యూమరిక్ యొక్క అడ్వాంటేజ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. స్కేలబిలిటీ అంటే ఏంటంటే లార్జర్ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేసుకోవడం. ఓకే? అండ్ దెన్ హై అండ్ లో డెన్సిటీస్. సో హై అండ్ లో డెన్సిటీ అంటే ఏంటి అంటే, హై డెన్సిటీ అంటే ఏంటి, లో డెన్సిటీ అంటే ఏంటి? సపోజ్ హై డెన్సిటీ అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఇప్పుడు రెయిన్ బాగా పడుతుంది అనుకోండి, హైగా పడుతుంది అంటాం. లైట్ గా పడుతుంది అనుకోండి, తక్కువ పడుతుంది అంటాం. సో ఏంటి అంటే మనకి ఇక్కడ హైగా పడ్డ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నా, లేదు అంటే అక్కడక్కడ తక్కువగా ఉన్నా, వాటి మీద చూస్తుంది, క్లస్టరింగ్ చేస్తుంది. అండ్ దెన్ ఇంత ఎక్కువగా ఉన్న ఇన్ఫర్మేషన్ మీద కూడా మనకి క్లస్టరింగ్ అనేది చేస్తుంది. సో దిస్ ఇస్ ద హై డెన్సిటీ రీజియన్ అండ్ దిస్ ఇస్ ద లో డెన్సిటీ రీజియన్. పెద్దగా ఏం లేదు కదా ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ ద లో డెన్సిటీ రీజియన్ అండ్ దిస్ ఇస్ ద హై డెన్సిటీ రీజియన్.
క్లస్టరింగ్ మెథడ్స్ ఏమేంటి? సో నెక్స్ట్ ఏంటండి, క్లస్టరింగ్ మెథడ్స్ ఏమేంటి అంటే ఇప్పటిదాకా దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా చేస్తాము, ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూసాం కదండి. సో హై డెన్సిటీ మీద మనకి క్లస్టర్ చేస్తుంది అండ్ లో డెన్సిటీ మీద కూడా క్లస్టర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నౌ క్లస్టరింగ్ మెథడ్స్, ఏమేం మెథడ్స్ యూజ్ చేసి క్లస్టరింగ్ చేస్తాము? సో పార్టిషన్ and then hierarchical and constraint, density, మోడల్ బేస్డ్ ఇవి ఉంటాయి. ఓకేనా? సో వీటిల్లో పార్టీషన్ అంటే ఏంటి, హైరార్కికల్ అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పార్టీషన్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా. సో మనం ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం పార్టీషన్స్ చేస్తాం. క్లస్టరింగ్స్ ని ఎలా చేస్తామండి, క్లస్టరింగ్స్ ని డివైడ్ చేస్తాం, పార్టీషన్ చేస్తాం. అంటే ఇది ఈ క్లస్టర్, దిస్ ఇస్ ద వన్ క్లస్టర్, దిస్ ఇస్ అంటే ఎక్కడ ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ ని డివైడ్ చేస్తాం. హైరార్కికల్ అంటే ఏంటి అంటే హైరార్కికల్ కూడా డివైడే, బట్ ఎలా డివైడ్ చేస్తామండి, బేస్డ్ అపాన్ ద పేరెంట్, బేస్డ్ అపాన్ ద చైల్డ్. మన ప్రీవియస్ ఎక్కడైనా వాడారా ఏంటి, ఇలాంటి టెక్నిక్స్ మీద మనం ఏం చేస్తామండి, క్లస్టరింగ్ చేస్తాం. సో దట్ ఈస్ ద హైరార్కికల్ క్లస్టర్. అంటే మన సూపర్ యాన్సిస్టర్స్, మన పిల్లలు ఇలా ఉంటారు కదా, దట్ ఈస్ ద హైరార్కికల్. ఇందులో 2 టైప్స్, అగ్లోమరేటివ్ డివైస్. ఏమేంటి అండి, అగ్లోమరేటివ్ అండ్ దెన్ డివైస్. అండ్ డెన్సిటీ క్లస్టర్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో హై డెన్సిటీ అండ్ దెన్ లో డెన్సిటీ, హై డెన్సిటీ యాజ్ వెల్ యాజ్ లో డెన్సిటీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు. హై డెన్సిటీ ఏంటి అంటే మేబీ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అవన్నీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎలా అనేది అవి వేటికి సంబంధించిన డెన్సిటీ మెథడ్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మోడల్ మెథడ్స్. మోడల్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే కదా. మోడల్ అంటే ఏంటి, లైక్ హై డెన్సిటీ అండ్ లో డెన్సిటీ అన్నారు. మోడల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఆర్ ఒక టైప్ ప్యాటర్న్స్ పెట్టాలి అని అన్నా ఏమవుతుంది, మనం దిస్ ఇస్ ద మోడల్ అని ఫిక్స్ చేస్తాం కదా. సో ఈ మోడల్ ఇలాగా, ఈ మోడల్ ఇలాగా అని చెప్పి ఫిక్స్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ద మోడల్ క్లస్టరింగ్ అన్నమాట. అలాంటి వాటిని ఏమంటామంటే మోడల్ క్లస్టరింగ్ అంటాం. అంటే పేపర్, ఇప్పుడు పేపర్స్ తీసుకుందాం, పేపర్ మోడల్ ఇది, పేపర్ ప్యాటర్న్స్ ఇది. సో దట్ ఈస్ ద మోడల్. సో ఒకదానికి క్వశ్చన్ పేపర్, సపోజ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ మోడల్. డిగ్రీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, బీటెక్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. అండ్ కన్స్ట్రైంట్ అంటే ఏంటి అంటే లైక్ యూజర్ స్పెసిఫికేషన్స్ ని బట్టి మనం క్లస్టరింగ్ చేస్తాం. యూజర్ యొక్క స్పెసిఫికేషన్స్ ని బట్టి మనం క్లస్టరింగ్ చేస్తాం. అన్ని క్లస్టరింగ్ ఏనండి, కాకపోతే వీటిల్లో డిఫరెంట్ క్లస్టరింగ్స్ ఎందుకు వచ్చాయి అని అంటే ఫస్ట్ క్లస్టరింగ్ ఏంటి, పార్టీషన్ క్లస్టర్. క్లస్టరింగ్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 5 మెథడ్స్. 1 is partition, 2 is hierarchical, 3 is constraint, 4 is density, 5 is model cluster. పార్టీషన్ అంటే ఏంటి అంటే డేటాని డివైడ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ని డివైడ్ చేయడాన్ని ఏమంటామంటే పార్టీషన్ క్లస్టరింగ్ అంటాం. సో హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. లైక్ అందులో 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డీప్ గా వెళ్దాం, నెక్స్ట్ క్లాస్ లో వెళ్దాం. అందుకే నేను జస్ట్ ఇప్పుడు బేసిక్స్ చెప్పేసి నెక్స్ట్ క్లాస్ కొంచెం డెప్త్ గా వెళ్తాను. హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే అగ్లోమరేటివ్ అండ్ డివిజన్. మనం ఎస్టర్డేస్ క్లాస్ లో ఆల్మోస్ట్ ఈ అగ్లోమరేటివ్ అండ్ డివైస్ చెప్పాను. అగ్లోమరేటివ్ అంటే ఏంటి అంటే బాటమ్ అప్ అప్రోచ్, డివైస్ అంటే ఏంటి అంటే టాప్ నుంచి డౌన్ అప్రోచ్. నౌ కన్స్ట్రైంట్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే మనం యొక్క యూజర్ యొక్క స్పెసిఫికేషన్స్ ని బట్టి మనం క్లస్టర్ అనేది క్రియేట్ చేయడం. హైరార్కికల్ క్లస్టర్ అంటే ఏంటి అంటే 2 టైప్స్, 1 is బాటమ్ అప్ అండ్ 2 is టాప్ డౌన్. వాటిని బట్టి మనం క్లస్టర్స్ గా డివైడ్ చేయడం, అన్ని క్లస్టర్ ఫార్మ్స్ చేయడమే అండి. సో ఏది ఎలా ఫార్మ్ చేస్తాము అనేది. నెక్స్ట్ పార్టీషన్ అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ని రిలేటెడ్ డేటాని బట్టి మనం పార్టీషన్ చేయడం, దాన్ని ఆ పార్టీషన్ క్లస్టర్ అంటాం. సో కన్స్ట్రైంట్ అంటే యూజర్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ తీసుకొని వాటిని బట్టి క్లస్టర్స్ ఫార్మ్ చేయడం. డెన్సిటీ అంటే ఏంటి అంటే
higher density and then low density, high density and then low density regions ని బేస్ చేసుకొని క్లస్టర్స్ ని ఫామ్ చేయడం. మోడల్ అంటే ఏంటి? మోడల్ మీద మనం ఈ మోడల్ ఇది, ఈ మోడల్ ఇది అని చెప్పి మోడల్ బేస్డ్ మీద మనం క్లస్టర్స్ ని ఫామ్ చేయడం. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఏమేమి అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాము, ఓకేనా? ఏమేమి అల్గోరిథమ్స్ అనేవి యూజ్ చేస్తాం. అల్గోరిథమ్స్. సో అల్గోరిథమ్స్ లోకి వచ్చేసరికి K మీన్స్ hierarchical, DB scan, ఇలా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటాయన్నమాట. C మీన్స్, ఇంకా చాలా ఉన్నాయి అల్గోరిథమ్స్, బట్ కొన్ని చెప్తున్నాను నేను. ఇలాంటి అల్గోరిథమ్స్ అన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక్కొక్క అల్గోరిథం గురించి చూస్తాము. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ క్లస్టరింగ్? గ్రూప్ ఆఫ్ ద రిలేటెడ్ డేటా, మనం క్లస్టర్స్ అంటాం వాటిని. అంటే అది ఎలా, దేనికి యూజ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఏంటి? లైబ్రరీ ఎగ్జాంపుల్. బుక్స్ అన్ని లైబ్రరీలో ఎక్కడంటే అక్కడ ఉంటే మనం తీసుకోవడానికి ఎంత డిఫికల్ట్ అయితే ఉంటుందో, మనం చిన్న లైబ్రరీలోనే అంత ఫెచ్ చేసి తీసుకోలేకపోతే డేటా బేస్ లో ఎలా పడితే అలా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి రిట్రీవ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, లైక్ డేటా వేర్ హౌస్ లో. సో వాటి కోసం ఏం చేస్తాము, అదే మనం క్లస్టర్స్ చేస్తాం. అంటే సిఎస్సి బుక్స్ ఒక దగ్గర, ఈసీ బుక్స్ ఒక దగ్గర, ఇంకొక బుక్స్ ఒక దగ్గర పెడితే మనం వెళ్ళి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద క్లస్టర్ స్టేజెస్. ఫస్ట్ రా డేటా ఉంటుంది, కొన్ని క్లస్టర్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి క్లస్టర్స్ అనేది ఫామ్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్, అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది కదా, హై డెన్సిటీ క్లస్టర్, లో డెన్సిటీ క్లస్టర్, అలా డిఫరెంట్ గా మనం చేస్తాము. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? మార్కెట్స్ లో, వెబ్ లో, ప్యాటర్న్ రికగ్నిషన్ లో, ఇమేజ్ ప్రాసెసింగ్ లో, డేటా మైనింగ్ లో. నో వాట్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్? లైక్ సర్చ్ ఇంజిన్స్ లో యూజ్ చేస్తాం, మార్కెటింగ్ అనాలిసిస్ లో యూజ్ చేస్తాం, ఇలా డిఫరెంట్ గా యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏమేంటి? లైక్ లార్జర్ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ ఫాస్ట్ గా ఉంటుంది. అదే మనం ఈ క్లస్టరింగ్ అనేది న్యూమరిక్ మీద చేయొచ్చు, కేటగిరికల్ మీద చేయొచ్చు, హై డెన్సిటీ మీద, లో డెన్సిటీ మీద, ఎలా అయినా చేయొచ్చు. సో దోస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్. అండ్ వాట్ ఆర్ ద క్లస్టరింగ్ మెథడ్స్? పార్టిషన్, హైరార్కికల్, కన్స్ట్రైన్, డెన్సిటీ అండ్ దెన్ మోడల్. పార్టిషన్ మెథడ్ అంటే డేటాను డివైడ్ చేయడం, హైరార్కికల్ మెథడ్ అంటే డేటాను డివైడ్ చేయడమే, బట్ దిస్ ఇస్ ప్రాసెస్, లైక్ టాప్ నుంచి డౌన్ కి, డౌన్ నుంచి టాప్, బాటమ్ టు అప్ కి, అలా అది ఎలా అనేది మళ్ళీ చూద్దాం. కన్స్ట్రైన్, యూజర్ స్పెసిఫికేషన్స్ బట్టి మనం కన్స్ట్రైన్స్ అనేది, ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కన్స్ట్రైన్స్ అనేది డివైడ్ చేయడం. నా వాయిస్ ఏమన్నా క్లారిటీ మిస్ అవుతుందా? నా వాయిస్ ఏమన్నా బ్రేక్స్ వస్తున్నాయా? నో మ్యామ్. ఓకే, ఈ రోజు చెప్పిన టాపిక్ అయితే అర్థమైందా? కొంచెమన్నా అట్లీస్ట్ మెసేజ్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయమంటారా? పర్వాలేదా? ఓకేనా? ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, వేటిలో యూజ్ చేస్తాం, వాట్ ఈస్ దట్ అనేది. ఓకే, నా మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉంటాయి. ఓకే మా, థ్యాంక్స్. నా అల్గోరిథమ్స్, ఏమేమి అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం అనేది చూసాం. ఏమేమి అల్గోరిథమ్స్? లైక్ K మీన్స్, హైరార్కికల్. అండ్ ఒక్కొక్క దానిలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ సో ఫస్ట్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే డివైడ్ ఇంటూ గ్రూప్స్. ఆ గ్రూప్స్ డివైడ్ చేసే దగ్గర కూడా ఏంటి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సో అలా చేయడానికి కూడా ఏం యూజ్ చేస్తామంటే కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాము. సో ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక ఫోటోగ్రఫీ ఉంటుందండి. ఫోటోగ్రఫీ ఇప్పుడు మనకి కొన్ని వెబ్సైట్స్ లో ఏం చేస్తాడంటే, మనం ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి అని అనుకునే ముందే మనం ఏం చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కొన్ని ఇమేజెస్ ఇస్తాడు, మ్యాచ్ రికార్డ్స్ ని మ్యాచ్ చేయండి అంటాడు కదా, లైట్స్ ఇచ్చి, ట్రాఫిక్ రూల్స్ ఇచ్చి. ఆర్ఎల్స్ మనకు ఒక గేమ్ కూడా ఉంటుంది, ఫ్లవర్స్ ని ఏదైనా క్లిక్ చేస్తే మ్యాచ్ అయితేనేమో ఒక దగ్గరికి వెళ్తే, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఒక దగ్గరికి వెళ్తే, అలా గేమ్స్ కూడా ఉంటాయి కదా. సో అలాగా మ్యాచ్ అన్నిటిని ఒక దగ్గర పెట్టడం, ఐడెంటిఫికేషన్ కోసం, వీటి కోసం క్లస్టరింగ్స్ అనేవి వాడతాము. నెక్స్ట్, సో ఎలా క్లస్టరింగ్? ఒరిజినల్ పాయింట్స్ ఏంటి?
2 క్లస్టర్స్ ఎలా డివైడ్ చేస్తాం, 4 క్లస్టర్స్, 6 క్లస్టర్స్ ఎలా డివైడ్ చేస్తాం ఇవి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్ లో హైరార్కికల్ పార్టీషనింగ్, మోడల్, density based, and then grid based. So grid based means maybe that is the constraint based. Okay na. hierarchical లో ఏమేమి ఉంటాయి, టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్రోచ్. ఇది మళ్ళీ చూద్దాం ఒకసారి. అంటే అల్గోరిథం ఉంది మనకి, సో అల్గోరిథం వచ్చినప్పుడు షూర్ గా దాని నుంచి డీప్ గా వస్తుంది. ఇది నా నెక్స్ట్ క్లాస్ లో ఇది చెప్తానమ్మా, మధ్య ఉంది కదా 11 కి. సో ఇది ఎలా చేశాడు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. సో పార్టీషన్ మెథడ్స్ అంటే ఏంటి అంటే డేటాని పార్టీషన్స్ చేయడం, డిఫరెంట్ పార్టీషన్స్ చేయడం. వాటిని ఏమంటాము అని అంటే కే క్లస్టరింగ్. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి, కే మీన్స్ అనేది డే క్లస్టరింగ్ కిందకు వస్తుంది, పార్టీషనింగ్ మెథడ్స్ కిందకు వస్తుంది. అండ్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ అండ్ హైరార్కికల్ అండ్ డివైస్ క్లస్టరింగ్ దేని కిందకు వస్తుందండి, హైరార్కికల్ క్లస్టరింగ్ కిందకు వస్తుంది. అండ్ మోడల్ బేస్డ్ అంటే ఏంటి అంటే బేసిస్ ఆఫ్ ఆన్ ద మోడల్ వీఆర్ గోయింగ్ టు డూ ద క్లస్టరింగ్. ఓకేనా. నౌ సో వాటిల్లో ఏమేమి వాడతాము, లైక్ డెసిషన్ ట్రీ, న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ వాడతాము. డెసిషన్ ట్రీస్ అంటే తెలుసు కదా మనకి, హైరార్కికల్ గానే ఉంటుంది. నెక్స్ట్ గ్రిడ్ బేస్డ్ ఉంటుంది. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తర్వాత వస్తాయి అన్నమాట. డెన్సిటీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. డెన్సిటీ అంటే ఏంటి, మేబీ డిపెండ్స్ అపాన్ ద ఎలిమెంట్స్. ఒక దగ్గర హైగా ఉండొచ్చు, ఒక దగ్గర లోగా ఉండొచ్చు, అలా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్. నెక్స్ట్ క్లాస్ లో టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ చూద్దాం. సో ఈ అగ్లోమరేటివ్, డివైస్, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ అల్గోరిథమ్స్ లో వస్తాయి. డీబీ స్కాన్ అల్గోరిథం, కే మీన్స్ అల్గోరిథం అలా. సో అందుకని నేను అది అంత డీప్ గా టచ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆ అల్గోరిథమ్స్ చూసి వచ్చాక ఆ టాపిక్స్ చూస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్ లోనే వాటిని ఎలా అంటే వేటి ఎలా అంటాము అనేది. సో ఏమేమి ఉన్నాయండి మనకి టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ లోనే, వెల్ సపరేటెడ్, prototype, graph based, density based, shared property. ఇవేంటి అనేది ఆఫ్టర్నూన్ క్లాస్ లో ఒకసారి చూద్దాం. ఓకేనా. వాట్ ఆర్ దీస్ అనేది ఆఫ్టర్నూన్ క్లాసెస్ లో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏముంది, కే మీన్స్ అల్గోరిథం. సో కే మీన్స్ అంటే అదొక అల్గోరిథం. ఇంకా కే మీన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డీబీ స్కాన్ అల్గోరిథం ఉంటుంది. కే మీన్స్ తర్వాత మనకి సంబంధించిన ప్రాబ్లం అగ్లోమరేటివ్, హైరార్కికల్ అల్గోరిథం గురించి ఉంది. సో హైరార్కికల్ అల్గోరిథం తర్వాత మనకి డివైస్ అల్గోరిథం గురించి ఉంటుంది. ఆ నెక్స్ట్ డీబీ స్కాన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డీబీ స్కాన్. అంతే. సో మొత్తం మనం చూసేది 4 అల్గోరిథమ్స్: అగ్లోమరేటివ్, కే మీన్స్, డీబీ స్కాన్, డివైస్. సో ఈ అల్గోరిథమ్స్ అనేవి చూద్దాం ఒక్కొక్క దాని గురించి. సో నెక్స్ట్ క్లాస్ అయిపోతే టాపిక్ జస్ట్ దాని గురించి డిక్లరేషన్స్, ఓవరాల్ గా అయిపోతే నెక్స్ట్ దేనిలోకి వెళ్దామండి, రేపు కే మీన్స్ చూద్దాం. సో కే మీన్స్ అల్గోరిథం మొత్తం ఇందులో కూడా 4 టాపిక్స్. ప్రీవియస్ దానిలో కూడా 3 టాపిక్స్ ఉన్నాయి మనకి. బేసియన్ థీరం, నేవ్ బేస్, అండ్ దెన్ బేస్ బిలీఫ్ నెట్వర్క్స్. సో ఇప్పుడు ఇందులో కూడా 4 అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో కే మీన్స్ నార్మల్ 3 అల్గోరిథమ్స్. వన్ విల్ బి డీబీ స్కాన్, అనదర్ విల్ బి కే మీన్స్, అనదర్ విల్ బి అగ్లోమరేటివ్. సో మాక్సిమం అందులో 3 టాపిక్స్ షూర్ గా వస్తుంది కదా ఒక క్వశ్చన్. ఇందులో కూడా ఈ 3 టాపిక్స్ మీద షూర్ గా ఒక క్వశ్చన్ రావచ్చు క్లస్టరింగ్ మీద. సో 3 టాపిక్స్ 3 అవర్స్ మీరు కనుక టైం స్పెండ్ చేసి కనుక ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. ఓకే, టుడేస్ టాపిక్ అయితే క్లియర్ కదా. ఆఫ్టర్నూన్ సెషన్ లో వెల్ సపరేటెడ్ టైప్స్ ఉన్నాయి కదా, అవి చూసి జస్ట్ కే మీన్స్ పైన చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి నాకు మెసేజ్ చేయండి.
ఓకే మా. ఓకే మ్యామ్. ఓకే దెన్ నెక్స్ట్ ఒక 2 minutes మీరు ఒకసారి చూసుకోండి. అదే అవేంటి బేసియన్ థీరమ్స్, బేస్ నాకు తెలిసి మీకు ఎవ్వరికి అవి అర్థం కాలేదని నాకు అనిపించింది. ఆ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! అది ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేదైతే అంత క్లారిటీ వచ్చినట్లయితే మీకు నాకు అనిపియలేదు. ఇది అయిపోయాక మీకు కావాలి మళ్ళీ అనంటే ఆ టాపిక్స్ మళ్ళీ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్స్ అమ్మ. 3 టాపిక్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వెషన్స్. 5th చాప్టర్‌లో కూడా అప్రైవరీ అల్గోరిథమ్స్ అని ఉంటాయి. సో అన్ని అల్గోరిథమ్సే ఒక గంట కూర్చుంటే మాక్సిమం అయిపోతాయి. ఎక్కువ టాపిక్స్ కూడా కాదు కాబట్టి ఇంత స్ట్రెచ్ చేస్తున్నాను. లాస్ట్ చాప్టర్స్ లోవి డైరెక్ట్ క్వెషన్స్ దిగుతాయి. ఫస్ట్ చాప్టర్స్ లో అన్నా కొంచెం తిప్పిస్తాడు గానీ లాస్ట్ చాప్టర్స్ నుంచి డైరెక్ట్ క్వెషన్స్ దిగుతాయి. ఎప్పుడైనా ఎందులో అయినా. ఓకే మదన్ బాయ్.